బైబిల్కి ఏ కులం లేదే. కాపాయిలకు ఒక సంఘం, సౌద్రాయులకు ఒక సంఘం. ఆయనగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదవండి ఒకసారి. లాస్ట్ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును, కానీ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఏం కల్పించుకున్నారంట వీళ్ళు? కల్పితమైన పాత్రలు. పాత్ర అంటే ఏంటో తెలుసా? నటన. కల్పించుకున్న వాటిని ఏమంటారు? నటన అంటారు. నటన నటన అది కొంతవరకేనండి. నిజం జీవితాంతకాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నిజం ఎప్పుడు ఉంటుంది? జీవితాంతం. నీవు మట్టిలో కలిసే వరకు నిజ జీవితాన్నే జీవించాలి, నటన జీవితం కాదు. ఏమా అర్థం ఉందా? ఏం చేయాలి? దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు అక్కడ? సొలొమోను ఎందుకు అన్నాడు అక్కడ? నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు తంత్రములను కల్పించుకున్నారట. తంత్రములను కల్పించుకున్నారట. నువ్వు పుట్టినప్పుడు నీకు ఆ అలవాటు లేదు. తాగుడు అలవాటు లేదు, వ్యభిచారం అలవాటు లేదు, జోజం అలవాటు లేదు, అబద్ధాలు అలవాటు లేవు. దేవుడు చక్కగా పుట్టించాడు. నేను యథార్థవంతుడిగా బ్రతకమని పుట్టించాడు, జ్ఞానంగా బ్రతకమని పుట్టించాడు, నా బిడ్డగా నా నామాన్ని గణపరిచేవారుగా ఉండని పుట్టించాడు. కానీ మధ్యలో కల్పితమైన ఎలా వచ్చినాయి? మళ్ళీ కులాలు. కులం అనే పాత్ర. నీది ఆ కులం, నాది ఈ కులం. ఏ కులం చెప్పండి? నీది ఆ కులము, నాది ఈ కులం. కల్పితమని కావండి. దేవుడు ఏమన్నాడు అక్కడ? నరులను నేను యథార్థవంతులుగా ఏమన్నాడు? నరుడు. ఈ మానవుడుకున్న పేరు ఒకటి ఏంటంటే నరుడు. చెప్పండి, ఎందుకండి? ఎవరు కోస్తే ఏమొస్తుందండి? నిన్ను కోసినదే రక్తం, నన్ను కోసినదే రక్తం. నీలో ఉన్నది ఆత్మ, నాలో ఉన్నది అది ఆత్మ. నీకున్న నేత్రాలు, నాకున్న నేత్రాలు ఒకటే. దేవుడు నిన్ను మానవుడిగా నిన్ను నన్ను సృష్టిస్తే నీకు నాకు ఎందుకు రాయి కుల యొక్క కల్పితాలు? ఈ కుల కల్పితాలు ఎందుకండి మనకి? మాట్లాడరేంటండి? ఓయ్, ఎవడ సంఘం వాడిదే. ఎవడ సంఘం చెప్పాలి? కాపాయిలకు ఒక సంఘం, సౌద్రాయులకు ఒక సంఘం, ఆయనగా సంఘం, ఈయనకి సంఘం. ఎవడ సంఘం వాడిదే. ఎవడ సంఘం వాడిదే. కాపాయి సంఘానికి ఇంకొకటి రారు, వాళ్ళ సంఘానికి వెళ్ళరు. కల్పితం పాత్రలు కావి. మాట్లాడరేంటండి? కల్పితమైన పాత్రలు కాదా? బాధగా ఉంటుందా మీకు ఇలా చెప్తుంటే? కులాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు ఏంటంటే బాధగా ఉందా? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ కులం అడిగి నేను స్టేట్మెంట్ తీసుకుంటున్నాడు ఆ డాక్టర్? కులం అడగిన వాడు డాక్టర్ ఒక్కడే. కులం అడగిన వాడు నీకున్న వ్యాధిని అడుగుతాడు తప్ప నీ కులాన్ని అడగడు డాక్టర్. అడుగుతాడా? చెప్పాలి, అడుగుతాడా? అడగడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతాడు. మీకేంటండి బాధ అని అడుగుతాడు. మీకు ఏ వ్యాధి ఉందని అడుగుతాడు. అంతే అడుగుతాడు కదా. నీవే కులం అని అడగడు. ఎందుకని? ఊర్లోకి రావడం తర్వాత నీ కులం, నీది ఆ కులం, నాది ఈ కులం. కల్పితమైన పాత్రలు కావి. ఎంతవరకు ఉంటాయి ఈ కులాలు? చెప్పాలి. నేను ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు వింటున్న దేవుడు ఆ కులం గురించి బోధించాడా? అమ్మా, కులం గురించి మరి కమ్మాయిన చేతిలో అదే బైబులు, కాపాయి చేతిలో అదే బైబులు, మాలవారి చేతిలో అదే బైబులు, మాదివారి చేతిలో అదే బైబులు, గవళాయి చేతిలో అదే బైబులు. ఒకటే బైబులు. బైబుల్కి ఏ కులం లేదే. ఏమండి? బైబుల్కి నీ చేతిలో ఉన్న బైబిల్ కులం చెప్తుందా? అందరి చేతుల్లో ఉన్న ఈ జీవ గ్రంథం కులాన్ని చూపెడుతుందా? మరి ఆ గ్రంథం పట్టుకున్న నీకెందుకు కులం? పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని జీవ గ్రంథాన్ని పట్టుకున్న నీకు ఆ కులం ఎందుకు అని అంటే,
నువ్వు కల్పించుకున్నావు. నీదొక కల్పిత పాత్ర. ఏం చెప్పండి? కల్పిత పాత్ర. దేవుడు ఆకాశానికి కులం పెట్టాడా? భూమికి కులం పెట్టాడా? నువ్వు పండిస్తున్న పైరుకి ఏ కులం ఉంది? అది ఎంతమందిని ఆహారం తీరుస్తుందో నువ్వు పండించిన ఆ యొక్క ధాన్యం. ఎంటరాని వాడింటికి నేను వెళ్ళలేనందా ధాన్యం? అయ్యో ఈడు ఉన్నోడింటికి వెళ్తానందా ధాన్యం? ఆకాశం నుంచి కురుతున్న వర్షం ఇదిగో లేనివాడి మీద వర్షం నీ పడను, ఉన్నవాడి మీదే నీ కురుస్తారందా? ఆ కుల బేజములోని బయటపడండి క్రీస్తు నమ్మిన వారు. పుట్ట చప్పట్లు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. ధనాన్ని చూసి కల్పితమైన పాత్రలు మార్చుకున్నారు కొంతమంది. ధనాన్ని, వాడి చేతిలో ఉన్న ధనానికి కులం లేదు, కానీ ఆ ధనము పట్టుకున్న వాడికి కులం అనే యొక్క భేదం అనేది వచ్చింది. ధనానికి ఉందా కులం? అడుక్కునేవాడి చేతిలో అదే ధనం ఉంటుంది, లేనివాడి చేతిలో అదే ధనం ఉంటుంది. మహారాజు సింహాసనం మీద కూర్చున్న వాడి చేతిలో కూడా అదే ధనము ఉంటుంది. ఆ ధనానికి ఉందా కులం? నువ్వు వేసుకుంటున్న బంగారానికి ఉందా కులం? మాట్లాడరే? నువ్వు జడ్జిమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ కులం ఏంటని అడుగుతాడా? మాట్లాడరేంటండి? పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ కులం అడుగుతాడా? జడ్జిమెంట్కి వెళ్తే లాయర్ నీ కులం అడుగుతాడా? ఆర్టీసీ బస్సు ఎక్కితే నీ కులం అడుగుతాడా? దేనికయ్యా నీకు కులం? కులం అని కల్పితమైన పాత్రలుగా ఎందుకు మార్చబడ్డారు? ఎందుకు మార్చబడ్డారండి? కులం 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 కులం. నిన్ను కోసిన అదే రక్తము, నన్ను కోసిన అదే రక్తము. నేనున్నవాడి కొరకే మరణిస్తాను, లేనివాడి కొరకు మరణించాలని చెప్పాడు నా ప్రభు. ఏమండి? అయ్యో మాట్లాడలేండి బాబు. నేను కుష్ఠరోగి కొరకు రాలేదు, మంచి ఆరోగ్యవంతుడి వరకు వచ్చానని అన్నాడా? అనలా. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, మీరందరూ నా బిడ్డలే, నా యొద్దకు రండి. కుంటివాడైనా, గుడ్డివాడైనా, మోగవాడైనా, చెవిటివాడైనా, అంగహీనులు కలిగిన వాడైనా, ఎపిచారైనా, పాపైనా, దొంగైనా, నరహంతకుడైనా, గర్విష్ఠుడైనా ఎవరైనా సరే నా యొద్దకు రండి, నీ బాగు చేసుకుంటాను మిమ్మల్ని. నేను ప్రకటిస్తున్నవాడు భేదము లేనివాడు, నేను ప్రకటిస్తున్నవాడు గర్వం లేనివాడు, నేను ప్రకటిస్తున్నవాడు అహంకారం లేనివాడు, నేను ప్రకటిస్తున్నవాడు పరిశుద్ధుడు. చిన్న పెద్ద భేదం చూసేవాడు కాదు, కులాన్ని చూసేవాడు కాదు నా దేవుడు. ఆయన ప్రేమ స్వచ్ఛమైనది. సృష్టించిన సృష్టిని ఫలానా కులం మీద నువ్వు ఈ పని చేయని ఆయన సృష్టించలేదండి. అది గాలైనా, సూర్యచంద్ర నక్షత్రములైనా, ఆకాశమైన, భూమైనా, జీవజలమైన ఏదైనా సరే అందరినీ ప్రేమగానే ప్రేమిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి తల్లి గర్భమందు నిన్ను పిండముగా ఏర్పరచక ముందే ఎరిగి ఉన్న నీ జీవితంలో ఎందుకు ఈ కల్పిత పాత్రలు వచ్చాయి? ఎందుకు వచ్చాయి కల్పిత పాత్రలు? లేని అలవాటు కల్పిత పాత్ర. అవునండి, నీకు ఏ అలవాటు లేదు, అలవాటు అవుతున్నావు. ఎందుకు అలవాటు అవుతున్నావు? కల్పిత పాత్ర కల్పించుకుంటున్నావు. వాడికి లేని వాడికి చేసుకుంటున్నావు, అలవాటి లేని అలవాటి చేసుకుంటున్నావు. పరిశుద్ధుడివి పాపిగా మారాలి అనుకుంటున్నావు. ఎలాగా? కల్పిత పాత్రలు. ఏంటంటా చెప్పండి? కల్పితమైన పాత్ర. నా ఇష్టానుసారం చెప్పుకుంటూ నా ఇష్టానుసారం బోధిస్తే మీరు రక్షింపడరు. ప్రభు చెప్పిన మాటలు చెప్పమంటేనే, నేను చెప్తేనే మీకు అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు
నువ్వు యథార్థంగా ఉంటేనేనండి. యథార్థంగా లేకపోతే ఆయన ఇష్టపడతాడా? చెప్పాలి. లేదండి, దేవుడు మీ పెద్దనా కాదు, మీ చిన్నానా కాదు, లేకపోతే మీ మేనమావ కాదు. నిన్ను సృష్టించిన వాడు ఆయన, నిన్ను నన్ను సృష్టించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ని సంతోషపరచాలి, ఆయన మన పక్షాన రావాలి అనే దానికి ఒకటే మాట ఏంటంటే నీలో యథార్థత. చెప్పండి, ఏంటంటే అది నీలో యథార్థత. యథార్థతలో ఉన్న గొప్ప ఫలం ఏంటో తెలుసా దేవుని పిల్లలు? దేవుని వైపు నిన్ను నడిపిస్తుంది. దేవుని వైపు నిన్ను నడిపిస్తుంది. నీకు నిజమైన మారు మనసు కలగజేస్తుంది నీలో యథార్థత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఆయన ఒక మాట అన్నాడు, ఒక వ్యక్తికి మారు మనసు రావాలి అని అంటే ఉన్న ధనం అంతా పోవాలంట. ఏం పోవాలి? ఉన్న ధనం అంతా పోవాలి, లేకపోతే ఏదన్నా రోగం అన్నా రావాలి, అది ఏదన్నా శిక్ష అన్నా పడాలి. ఆ వ్యక్తికి నిజమైన మారు మనసు రావాలి అని అంటే, ప్రభువులో నిజంగా మారు మనసు కలిగి బ్రతకాలంటే ఆ ధనం అన్నా పోవాలంట, ఏదన్నా ఒక రోగం అన్నా రావాలంట, లేకపోతే ఆడికి ఏదన్నా శిక్ష అన్నా పడాలి. అది అప్పుడు ఆయన పాదాలు ఎందుకు వచ్చి పడి అంటాడంట, ప్రభువా నన్ను నీవు క్షమించు, తప్పిపోయిన కుమారుడు అయిపోతే. అర్థమైంది మీకు? నిజమైన మారు మనసు లేని వాళ్ళే ఇలాగ కల్పితమైన పాత్రలు చేస్తుంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లారా. 2 చేతులు జోడించి చెప్తున్నారు, ఎవరు నశించిపోవడం నా ప్రభువుకి ఇష్టము కానే కాదు. ఆయన మాట వినకపోతే ఆయన రాజ్యం లేదు. ఆయన పునరుద్ధార దినమందు మనం పాలు పొందకపోతే మనకు ఆయన అభిషేకం లేదు. అందుకనే ఆయన పునరుద్ధానంలో సాధ్యమైనంత వరకు ఆయన పునరుద్ధానంలో పాలు పువ్వులు పొందడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన పాదాలతో ఉండడానికి ప్రయత్నాలు చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.